ఇది ఒక వింతైన ప్లానెట్. దీనికి క్వీన్ లూసీ ఈ స్ట్రేంజ్ పెట్‌కి ఒక ముత్యం తినిపిస్తే అది తిరిగి కొన్ని వందల ముత్యాల్ని ఇస్తుంది. ఆ ముత్యాల నుంచి వచ్చే ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ గ్రహంని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్యారియర్‌ని తయారు చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ ప్లేస్ అంతా కూడా అందంగా ఉండేది. ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ వాతావరణం పచ్చగా, తేజోవంతంగా ఉండేది. ఆ ముత్యాలను ముఖానికి రాసుకుంటే ప్రత్యేకమైన కాంతి వస్తుంది. కానీ ఒకరోజు వేరే గ్రహాల నుంచి వచ్చిన అనేక అంతరిక్ష నౌకలు ఆకాశంలో ఢీకొని వీరి గ్రహంపై పడిపోయాయి. ఆ ప్రమాదంలో దాదాపు అన్ని జీవులు చనిపోయాయి. బ్రతికిన కొద్ది మంది అండర్ గ్రౌండ్ లో దాక్కున్నారు. మళ్ళీ ఇంకో స్పేస్ షిప్ వచ్చి వాళ్ళ గ్రహంని గట్టిగానే ఢీకొంటుంది. ఇక వాళ్ళ గ్రహంని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్యారియర్ ని స్ట్రాంగ్ చేస్తూ ఆ గేట్స్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. కానీ క్వీన్ మాత్రం ఆ సమయానికి అందులోకి చేరలేకపోయింది. కొన్ని నిమిషాల్లోనే గ్రహమంతా కూడా భయంకరమైన పేలుడుతో ముక్కలైపోయింది. ఆ సమయంలో క్వీన్ తన సోల్ ని రిలీజ్ చేసి ఎర్త్ పై ఉన్న ఒక పర్సన్ బాడీలోకి పంపించింది. అలా ప్రశాంతంగా ఉన్న ప్లానెట్స్ ని డిస్టర్బ్ చేయడంలో ఈ మనుషులు ఎప్పుడూ ముందే ఉంటారు కదా.